హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, జగద్గురు ఆదిశంకర్ల వారి మరో శ్లోకం అండి. మోహముద్గరం అనగా భజ గోవిందం నుండి. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వే మతేనా జ్ఞాన విహీన సర్వే మతేనా ముక్తిం న భజతి జన్మశతేనా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం ఒక గొప్ప వ్రతం పూర్వకాలంలో ఆచరించేవాళ్ళండి. గంగోత్రి కూడా కాదు, గంగా గోముఖం దగ్గర గంగా ఉద్భవించే చోటు దగ్గర నుంచి గంగకి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న క్షేత్రాలన్నింటినీ దర్శిస్తూ సాగర సంగమం గంగా సాగరంలో కలిసే వరకు, అంటే గోముఖ్ నుండి ఒక ఒడ్డున ఉన్న వీటినన్నిటినీ క్షేత్రాలన్నింటినీ దర్శించుకుంటూ సాగర సంగమం వరకు, మళ్ళీ అక్కడి నుంచి మరో ఒడ్డున ఉన్న క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ గోముఖం వరకు కొందరు వ్రతం ఆచరిస్తే, కొందరు గోముఖం నుండి వస్తూనే ఆ ఒడ్డున ఈ ఒడ్డున కొంత దూరం 1 కిలోమీటరు దూరం ఈ ఒడ్డున ఉన్న క్షేత్రాలని, మళ్ళీ వాలుగా అటు వెళ్ళి అటు క్షేత్రాలని, అలా 2 వైపుల క్షేత్రాలని సైమల్టేనియస్గా దర్శించుకుంటూ సాగర సంగమం వరకు ఈ విధంగా, అంటే నవద్వీప్, సప్తగంగా, ఇవన్నీ వీటన్నిటిని దర్శించుకుంటూ గంగ ఉద్భవించిన చోటు నుండి సముద్రంలో కలిసే వరకు ఇరు ఒడ్డులో ఉన్నటువంటి క్షేత్రాలన్నింటినీ దర్శనం చేసుకుంటాం. అది చాలా కష్టసాధ్యమైన పనండి. ఇప్పుడున్న ఏదో మెకనైజ్డ్ బోట్స్ కూడా కాదు, అయినా కూడా చాలా కష్టం అది. అప్పట్లో చిన్న తెప్పలు, చిన్న పడవలు లేదా ఈదుకోవడాలు అలాంటివి చేసిన వ్రత పరిపాలనం అథవా దానం, అలాంటి గంగాసాగర గమనం అనే వ్రతం చేసినా, లేదు ఉన్న దాంట్లో మ్యాక్సిమం పార్ట్ దానాలు చేసినా కూడాను జ్ఞాన విహీన సర్వమతేనా. సర్వ మతం అంటే అభిప్రాయం అండి. కాబట్టి అందరి అభిప్రాయాల్లో జ్ఞానం గనక లేనట్లయితే ముక్తిం న భజతి జన్మశతేనా, 100 జన్మలెత్తినా కూడా ముక్తి మాత్రం లభించదు. కాబట్టి గోవిందం భజ, గోవిందుణ్ణి భజించు. ఆ కృపతో, ఈశ్వరుడి అనుగ్రహంతో జ్ఞానం లభిస్తుంది. ఈశ్వర నామస్మరణతో నీ చిత్తం శుద్ధం అవుతుంది. నీకు జ్ఞానం నీ లోపలే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నీ లోపల ఆ జ్ఞానం ఉద్భవిస్తుంది, నీకు ప్రకటితమవుతుంది. ఈశ్వరుడు ఆ విధంగా నిన్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి మూర్ఖుడా, కనీసం వయసు పెరిగిన తర్వాత నన్నా ఆ జీవితపు భోగవాదపు పరుగు మాని త్యాగవాదం వైపు అడుగులు వేయి అని జగదాచార్యులు మనకి తమ శిష్య రూపేణ ఒక మూర్ఖుణ్ణి ఉద్దేశించి, ఆ మూర్ఖులం మనమే, మనకి అనుగ్రహించిన మోహముద్గరం ఇది. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of the society. Thank you for watching.